దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మార్గదర్శి ఎప్పటి నుంచి ఉంది? మార్గదర్శిలో ఎందుకు మూసేశారు ఫైనాన్స్? మూసేశారా లేదా? మరి అప్పుడు విషయం ఎవరు జిమ్మినట్టు? ఆ రోజున కూడా అదే రాశారు కదా, ఏది రాజశేఖర రెడ్డి విషం జిమ్మాడని. మరి ఎందుకు మూసేశారు? నీది నిజాయితీతో అయితే ఎదుర్కోవాలి కదా. నువ్వు రిజర్వ్ బ్యాంక్ రూల్స్ నేను పాటించా, లేదా నా హిందూ అవిభాజ్య కుటుంబ వ్యవస్థ ప్రకారం పెట్టుకునే దమ్ము నాకుంది, నాకు అది చట్టబద్ధం అని ఆ రోజున కూడా వాదిస్తానే ఎడిటోరియల్ కాలమ్స్ రాశారు కదా. మరి ఎందుకు తీసేసావు నువ్వు? ఎందుకు తీసేసావు నువ్వు? తీయకూడదు కదా. అప్పుడు ఎవరు అప్పర్ హ్యాండ్ అయినట్టు? అప్పుడు ఎవరు తప్పు చేసినట్టు? ఇప్పుడు వీళ్ళు రాశారని వీళ్ళు ఏమన్నా ఆ భూములు ఏమన్నా రాసిచ్చేశారా? లేదా వ్యాపారాలు ఏమన్నా మూసేశారా? లేదు కదా. తప్పు చేస్తే చేసి ఉండాలి. తప్పు ఎవరు చేసినట్టు వీళ్ళిద్దరిలో? మార్గదర్శి ఫైనాన్స్ మూసేసింది ఈనాడు. అందులో డబ్బులు కొంతమంది ఏది ఈనాడు అనడానికి లేదు, మార్గదర్శి సంస్థ ఈనాడు యాజమాన్యం, దాని యాజమాన్యం కూడా ఫైనాన్స్ మూసేసింది కదా. బేసిక్గా అయితే మూసిన మాట అయితే వాస్తవం కదా. మరి ఇక్కడ వీళ్ళదైతే కనుక వీళ్ళ వ్యాపారం ఏం మూసుకోలేదు కదా, నడుస్తోంది కదా. కాబట్టి ఎవడికి ఇది ఓ రకంగా పచ్చి భాషలో, నాటు భాషలో చెప్పాలంటే బలిసినోళ్ల కొట్లాట. ఇద్దరు ఎవరు ఉచ్చి ఎవరు బిగించుకుంటారో చూడాలి. కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరిని అరెస్ట్ చేయాలనే సార్ వ్యూహం ఇదంతా, లేదంటే ఓన్లీ పెద్దిరెడ్డి ఒక్కటే టార్గెట్? నేను అనుకోవడం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్ భయపెట్టచ్చాను, ఎందుకంటే జగన్కి సన్నిహితంగా ఉంటుంది మిథున్ రెడ్డి.